హాయ్ గైస్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మీకు ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకొచ్చాను అనమాట. దట్టు ఒక మంచి డీసెంట్ సాలరీతో. సో కంపెనీ నేమ్ చూసుకుంటే కనుక హై లెవెల్ అనమాట. సో హై లెవెల్ అనే కంపెనీ ఫస్ట్ ఏం చేస్తుందో తెలుసుకొని ఆ తర్వాత జాబ్ డీటెయిల్స్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక హై లెవెల్ ప్రొవైడ్స్ అన్ ఆల్ ఇన్ వన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ డిజైన్ టు హెల్ప్ బిజినెస్, పర్టికులర్లీ మార్కెటింగ్ ఏజెన్సీస్, మేనేజ్ their leads, websites, sales funnels, and calendars through the comprehensive suite of tools, including CRM. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటి అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ అండ్ ప్రమోటింగ్ ఒక కంపెనీ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. సో వీళ్ళకి ఒక సాఫ్ట్వేర్ లాంటిది ఉంటుంది. వీళ్ళ సాఫ్ట్వేర్లో ఎన్రోల్ అయిన తర్వాత వీళ్ళ వర్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో వీళ్ళ కంపెనీని, వాళ్ళ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి సో వీళ్ళ ప్లాట్ఫామ్ అయితే యూజ్ అవుతుంది అనమాట, హై లెవెల్ అనేది. సో దీంట్లో మార్కెటింగ్ చేస్తారు, అండ్ సేల్స్ ఉంటాయి, అండ్ వెబ్సైట్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అండ్ ఆల్సో మార్కెటింగ్ ఏజెన్సీస్ టైఅప్ అవుతారు, అండ్ ఆల్సో లీడ్స్ని జనరేట్ చేస్తారు, అండ్ డిఫరెంట్ సిఆర్ఎం టూల్స్. సో చూస్తున్నారు, సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అనమాట. సో అట్లాంటి వాటిల్లో కూడా కనెక్ట్ అయ్యి సో మార్కెటింగ్ ఆటోమేషన్ అనేవి అండ్ అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ అనేవి ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీ ఏంటో చూద్దాం. గైస్, మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా రోల్ వచ్చేసరికి ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్ అనమాట. లొకేషన్ ఏందా చెప్పినట్లుగానే వర్క్ ఫ్రమ్ హోమ్. సో రిమోట్ జాబ్ అనమాట, ఇది పర్మనెంట్గా ఉంటుంది, ఫుల్ టైమ్ జాబ్ ఇది. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక ఎనీ స్కిల్స్ రిలేటెడ్ టు దిస్ రోల్. సో ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ విత్ డీసెంట్ యాక్సెంట్. సో ఇంగ్లీష్ అయితే వచ్చిండాలన్నమాట మీకు. మీరు ఏం చేస్తారు ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్గా అంటే కనుక, ఇప్పుడు చాలామంది కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ జాయిన్ అవుతూ ఉంటారనమాట. సో వాళ్ళకి బేసికల్గా ఈ ప్లాట్ఫామ్ మీద ఒక బేసిక్ ఐడియా మీద వస్తారనమాట. బట్ మీరేంటంటే వాళ్ళకి క్లియర్గా ఒక అవగాహన అనేది తెప్పించి వాళ్ళనైతే లీడ్స్ని మనం ఆన్ బోర్డ్ చేసుకోవాలన్నమాట హై లెవెల్ అనే ప్లాట్ఫామ్కి. సో ఇక్కడ మీరేం చేయాలి అంటే కనుక, సో మీకు డీసెంట్ కమ్యూనికేషన్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. అండ్ ఇక్కడ రీసెర్చ్, ఇంటర్ప్రిట్ అండ్ ఎవాల్యుయేట్ ద ఇన్ఫర్మేషన్ రెలవెంట్ టు ద ప్రొవైడర్ లైసెన్స్యూర్ అండ్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో ఇదైతే మాత్రం దీని మెయిన్ బ్రాంచ్ ఢిల్లీలో ఉందన్నమాట. సో దీంట్లో మీకు మార్కెటింగ్ లైక్ రీసెర్చ్ చేయాలి, అండ్ ఇంటర్ప్రిట్ చేయాలి, అండ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవాల్యుయేషన్ ప్రాపర్గా చేయాలి, అండ్ ఆల్సో రిలేషన్ మేనేజ్మెంట్ విత్ కస్టమర్స్. సో ఎట్లా అంటే టేక్ ఓనర్షిప్ ఆఫ్ ద ఏఐ ఎంప్లాయ్ క్లయింట్ రిలేషన్షిప్ ఫ్రమ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద క్లయింట్ లైఫ్. సో క్లయింట్స్ లైఫ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనం ఏఐ ఎంప్లాయ్, సో వాళ్ళ లీడ్స్, వాళ్ళ టార్గెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని వాళ్ళకి ఇంకా బిజినెస్ గ్రోత్కి అయితే మనం హెల్ప్ అవ్వాలన్నమాట. సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. సో మీరు బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ స్ట్రీమ్ అయినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ దానికి కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ రిలేటెడ్ కానీ ఉండాలన్నమాట, ఎందుకంటే ఇది ఏఐ మీద కూడా వర్క్ చేసే ఒక జాబ్ రోల్ అనమాట. అండ్ సో ఎనీ స్ట్రీమ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రెషర్స్ దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి, ఎందుకంటే మిమ్మల్ని బేస్ చేసుకొని రిలీజ్ అయిన ఆపర్చునిటీ ఇది. సో స్కిల్స్ చూసుకుంటే కనుక మీకు ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి, అండ్ లైసెన్సింగ్ తెలిసి ఉండాలి. సో లైసెన్సింగ్ అనేది ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు, ఎలా అప్రూవ్ చేస్తారు, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ దీని అప్లికేషన్ చూస్తే కనుక నేను మీకు డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. మీరు దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్ ఏఐ ఎంప్లాయీ అని. సో యాక్చువల్ లొకేషన్ నేను చెప్పినట్లుగా ఢిల్లీ అనమాట. సో ఇదైతే రిమోట్ జాబ్. ఫస్ట్ మీరు సీవీ అయితే ఇచ్చేస్తారు, మీ రెజ్యూమే. సో మీ రెజ్యూమేలో ఏంటి అంటే మీకు ఏఐ మీద నాలెడ్జ్ ఉన్నట్టు, లైసెన్సింగ్ మీద ఏదైనా తెలుసుంటే కాన్సెప్ట్స్, ఇంకా మీకు డీసెంట్ యాక్సెంట్ ఇంగ్లీష్లో ఉన్నట్టు, ఇవన్నీ మీరు లైక్ ప్రొజెక్ట్ చేసుకోవాలన్నమాట మీ రెజ్యూమేలో. అండ్ మీ ఫుల్ నేమ్ ఇచ్చేస్తారు, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తారు, మీ ఫోన్ నెంబర్, వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు, అండ్ కరెంట్ లొకేషన్ ఇచ్చేస్తారు, అండ్ కరెంట్ కంపెనీ. సో మీరు ఫ్రెషర్స్ అయితే మాత్రం ఎన్ఏ అని పెట్టేసేయండి. అండ్ మీ లింక్డ్ఇన్, ట్విట్టర్, గిట్హబ్. సో మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ ఏఐ మీద చేస్తుంటే కనుక గిట్హబ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి, అండ్ మీ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ కామన్గా ఇక్కడ ఇచ్చేస్తారు. అండ్ వర్క్ ఆథరైజేషన్ అని అడుగుతున్నారు. సో ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్ టు వర్క్ ఇన్ ఇండియా? ఎస్ అని క్లిక్ చేసేయండి. అండ్ విల్ యూ నౌ ఆర్ ఇన్ ఫ్యూచర్ రిక్వైర్ స్పాన్సర్షిప్ అని అడుగుతున్నారు. సో వర్క్ వీసా కానీ వీసా ట్రాన్స్ఫర్ కానీ ఏదైనా కావాలని అడుగుతున్నారు. సార్ మనం ఇండియా నుంచి బేస్ చేసుకున్నాం కాబట్టి సో మనకు అవసరం లేదు, నో అని క్లిక్ చేసేసేయండి. నోటీస్ పీరియడ్ 0 అని నోటీస్ పీరియడ్ ఫ్రెషర్స్ అయితే కనుక 0 అని ఇచ్చేసేయండి. అండ్ శాలరీ ఎక్స్పెక్టెడ్, సో వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ శాలరీ అని అడుగుతున్నారు. సో దీనికైతే మీరు ఒక 3.9 LPA వరకు మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో కవర్ లెటర్ గురించి అడుగుతున్నారు. గైస్, నేను కవర్ లెటర్ గురించి ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో కవర్ లెటర్ లింక్ కూడా ఇస్తున్నాను. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ కవర్ లెటర్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఎడిట్ చేసుకోవాలన్నమాట. చాలామంది యాక్సెస్ అయితే అడుగుతున్నారు. సో నేను మీకు యాక్సెస్ ఇస్తే కనుక ఏమవుతుంది అంటే మీరు చేసిన ఎడిట్ అనేది ఫర్దర్ నెక్స్ట్ కవర్ లెటర్ కావాలి అని ఒక 2-3 వీడియోస్ కానీ ఆర్ఎల్స్ ఒక 2-3 మంత్స్ తర్వాత కానీ ఎవరైనా చెక్ చేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఎడిట్ యాక్సెస్ ఇవ్వట్లేదు. సో మీరు ఒకవేళ కవర్ లెటర్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని మీకు తెలియకపోతే కనుక మన సండే ఫండే సెషన్లో దీనికంటూ డెడికేటెడ్ వీడియో ఒకటి చేశాను. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్. అండ్ మీరు దాన్ని ఫాలో అయ్యి మీ కవర్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలి, చేంజెస్ ఎక్కడెక్కడ చేయాలి, ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో నేనైతే ఎడిట్ యాక్సెస్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే మీరు చేంజ్ చేసినవన్నీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ అవే కనపడతాయి అనమాట. సో కవర్ లెటర్ అనేది మీరు అక్కడ ఎడిట్ చేసి ఇక్కడైతే మెన్షన్ చేయండి గైస్. అండ్ మీరు ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసినట్టే మీరైతే అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందని ఒక మెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటారనమాట.
సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.